వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలందరికీ మరో శుభవార్త అయితే చెప్పడం జరిగింది. మహిళలకు ఇస్తున్నటువంటి 5 లక్షల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో మనకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత, రాయితీ ఎంత, అంటే మనకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి డిస్కౌంట్ ఎంత, ఈ యొక్క డబ్బును ఉపయోగించి ఏ బిజినెస్ చేయొచ్చు, ఫైనల్గా మనము ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అమౌంట్ ఎంత, ప్రభుత్వం ఇంకా మనకు ఏ సహాయ సహకారాలు అందిస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. నేడు ప్రభుత్వం పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. డ్వాక్రా మహిళలకు జీవనోపాధిని కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా ఇస్తున్నటువంటి గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను కూడా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన బ్యాంకులతో మాట్లాడి ఒక్కొక్క సభ్యురాలికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందించే దిశగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. ఒక్కొక్క డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా 3 ఈ యొక్క అమౌంట్నైతే అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి యూనిట్కి, అలాగే కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్లకు కూడా ఈ యొక్క రుణాలను అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క మహిళలకు 1,35,000 మందికి 1,00,000 రూపాయలు, అలాగే 15,000 మందికి 5 లక్షల రూపాయల వరకు రుణాలను అందించాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆసక్తి ఉన్నట్టయితే ఈ యొక్క రుణం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వం ఈ రుణాలని భవిష్యత్తులో 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే రాష్ట్రంలో మహిళలకు మరింత మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేంద్ర పథకాలైనటువంటి ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం, అలాగే ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని దీనికి అనుసంధానం అయితే చేస్తారన్నమాట. అయితే ఈ పథకం కింద జీవనోపాధిని ఎంచుకున్నటువంటి వారికి బ్యాంకు రుణంలో 35% వరకు రాయితీ కూడా లభిస్తుంది. అంటే ఉదాహరణకు 1,00,000 రూపాయలు రుణం తీసుకుంటే దాంట్లో 35,000 రూపాయలు రాయితీ కింద అయితే మినహాయింపు అయితే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే 5 లక్షలు తీసుకున్న వారికి 1,75,000 రాయితీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మిగిలిన అమౌంట్ అనేది ప్రభుత్వానికి దశల వారీగా చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మహిళలు ఎలాంటి బిజినెస్ చేయాలి అనేది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. గరం మసాలా తయారీ, పసుపు ప్యాకింగ్, కారం పొడి ప్యాకింగ్, బేకరీ, స్వీట్ షాప్, ఐస్ క్రీమ్, తేనె తయారీ, అప్పడాల తయారీ, వెజిటేబుల్ సోలార్ డ్రయర్, ప్లేట్ల తయారీ, డీజే సౌండ్ సిస్టమ్, డైరీ ఫామ్, పౌల్ట్రీ, పచ్చళ్ళ తయారీ, ప్యాకింగ్ వంటి బిజినెస్లను అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ఒక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై ఈ నిర్ణయం అయితే సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మహిళలకు ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా మాకు కామెంట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.